మాకు ఫెలోషిప్స్ లేవు పిహెచ్డి విద్యార్థులకు. సరే, రైట్ ఇంత రైట్ దౌర్జన్యమా నేను అడుగుతున్నా. ప్రభుత్వం వర్షన్ కూడా తీసుకుందాం. వెంకటస్వామి గారు ఉన్నారు, ఆయన కూడా ఒకసారి అడుగుదాము. మీరిద్దరేమో చాలా సీరియస్గా అలిగేషన్ చేస్తున్నారు ప్రభుత్వానికి సంబంధించి. డబ్బులేమో ప్రోగ్రామ్స్ ఖర్చు పెట్టడానికి, ఫ్యాషన్ షోలకి, ఫుట్బాల్కి ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటాయి, కానీ విద్యార్థులు బకాయిలు చెల్లించడానికి లేదని చెప్పేసి విద్యార్థి సంఘాలకు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సార్ ఏంటి సార్ నిజంగా ప్రభుత్వానికి సంబంధించి ప్రధాన అంశాలు, మౌలిక అంశాలు ఏవైతే ఉంటాయో విద్య, వైద్యము, వస్తువులు, వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం విస్మరిస్తుంది అనేది విద్యార్థి సంఘాలుగా వాళ్ళకి అలిగేషన్. ప్రభుత్వం నుంచి ఎందుకు పట్టించుకోవట్లేదా? నిజంగానే డబ్బులుండి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందా? వాయిస్ కట్ అవుతుంది సార్. ప్రభుత్వానికి సంబంధించి సార్ వినిపిస్తున్నా వాయిస్ ఇప్పుడు? ఓకే. ప్రభుత్వానికి సంబంధించి మెయిన్ ఇష్యూస్ అయినటువంటి విద్యా, వైద్యానికి సంబంధించి ప్రభుత్వం వెనకడుగేస్తుంది, దాన్ని సరిగా పట్టించుకోవట్లేదు. ప్రోగ్రామ్స్కి, ఫ్యాషన్ షోలకి, ఫుట్బాల్ గేమ్స్కి పెట్టినటువంటి కోట్లు విద్యార్థులు చదువుకు పెట్టొచ్చు కదా అని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాలుగా వాళ్ళు అడుగుతున్నారు. విద్యార్థి సంఘాలకు సంబంధించిన నేతలు మాట్లాడిన వాళ్ళ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. నేను ఒకప్పుడు విద్యార్థి సంఘ నాయకుడిని, టీచర్ల సంఘానికి కూడా నేను నాయకున్నా, తెలంగాణ ఉద్యమ నాయకుడు కూడా ఉన్నా. వాళ్ళ ఆవేదన కరెక్టే, తప్పనిసరి ఏం కాదు. వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆవేశాన్ని నేను పాజిటివ్ గానే తీసుకుంటున్నా. ప్రాధాన్యత క్రమం ఒకటి ఉంటుందండి. ఈ ప్రాధాన్యత క్రమంలో అక్కడ కొంచెం క్రమం తప్పిందనేది నా ఉద్దేశం. ఇంతకుముందు కూడా మా ప్రభుత్వానికి చెప్పిన, ఇంతకుముందు కూడా నేను ఓపెన్ గానే చెప్పిన. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి, సంక్షేమాన్ని అయితే మనం తమ్ముడు అన్నట్టుగా సంక్షేమాన్ని పక్కన పెట్టలేము. అది కూడా ఒక పెద్ద ఇష్యూనే. సంక్షేమం అనేది కూడా పేద మధ్యతరగతి సంబంధించినటువంటిది సంక్షేమం అనేది. బట్ అభివృద్ధికి సంబంధించినటువంటి న్యూ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తాత్కాలికంగా వాటి కేటాయింపులను ఆపుకొని డెఫినెట్ గా, అంటే చాలా అడ్వాన్స్ టెక్నాలజీ తోటి, అడ్వాన్స్ దాంతో సుందర నగరంగా దించాలని, లేకపోతే మూసిని ప్రక్షాళన చేయాలని, లేకపోతే ఫోర్త్ సిటీ కట్టాలని, ఇట్లాంటి కొన్ని ప్రాజెక్ట్స్ ను ఒక అడ్వాన్స్ అంటే తెలంగాణను చాలా ముందుగా తీసుకెళ్లాలా అనేటువంటి ఒక ఆలోచన తప్పేం కాదు. బట్ ప్రాధాన్యత క్రమంలో వాటికంటే విద్యార్థుల రియంబర్స్మెంట్, అది పాత ప్రభుత్వము 2 ఏళ్ళు అట్లా పెట్టినా, ప్రభుత్వం మనం వచ్చినాం కాబట్టి ఆ 2 ఏళ్ళకి సంబంధించి మొత్తం ఇప్పుడు అంతా కొడితే 8,000 కోట్లు అండి. 8,000 కోట్లు ఇవ్వడానికి మరి ఎందుకు శిష్యపిషలు పెడుతున్నారో మా ఉప ముఖ్యమంత్రి గారు నాకు అర్థం కాలేదు. డెఫినెట్ గా విద్యార్థుల ఆవేదనలో అర్థం ఉన్నది. నేను కూడా నాకు సంబంధించి నేను నా స్థాయిలో డెఫినెట్ గా ఈ కోర్టు తీర్పు కూడా బాధాకరం. మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు సార్? మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? ప్రభుత్వం సైడ్ నుంచి కొంత వెసులుబాటు ఉంది, వాళ్ళు సరిగా ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు విద్యకు సంబంధించి అనేది మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? నేను అదే చెప్తున్నా కదండి, ఆ ప్రయారిటీని మార్చమని చెప్తున్నా ప్రభుత్వానికి. మీ ద్వారా చెప్తున్నాను. విద్యార్థుల యొక్క ఆవేదన కూడా అదే, స్టూడెంట్స్ అంటే పేరెంట్స్ కూడా ఆవేదన కూడా అదే. ప్రియారిటీ మార్చమంటున్నాం. ప్రియారిటీలో ఇప్పుడు 1,000 కోట్లు గుళ్ళు, గోపురాలకు, వాటికి వీటికి అయితే కేటాయిస్తున్నాం కదా. ఇప్పుడే ఇప్పుడు కట్టే గుళ్ళు, కొత్త గుళ్ళు లేకపోతే గోపురాలు ఇప్పుడు వెంటనే కట్టకపోతే అవి కూలిపోయే పరిస్థితిలో కూడా ఏం లేవు. పునరుద్ధరణ ఏం కాదు, అది అడ్వాన్స్మెంటే. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వన్ గవర్నమెంట్ హాస్ టు, విద్య కంటే గొప్ప దేవాలయం ఉందండి. విద్యాలయాల కంటే, విద్యాలయాలను కాపాడడం కంటే గొప్ప దేవసేవ ఏముంటది? సరస్వతి సేవ చేయాల్సిందే. అమ్మాయి పేరు కూడా సరస్వతి ఉంది. సరస్వతి సేవ అంటే విద్యాలయాలను, విద్యార్థులను, విద్యా వ్యవస్థను కాపాడడం సరస్వతి సేవ అవుతుంది. కానీ పోయి బాసరలో పెద్ద గుడి కట్టినంత మాత్రాన సరస్వతి మాత అనుగ్రహించి మొత్తం అద్దె విద్యార్థులకు ఫ్రీగా డబ్బులు ఇయ్యదు కదా. కాబట్టి నేనేమంటున్నా, మా ప్రభుత్వం వైపు నుంచే ప్రాధాన్యత క్రమంలో ఉన్నటువంటి ఏదైతే లోపాన్ని సరిదిద్దుతాం. డెఫినెట్ గా మా లాంటి వాళ్ళం ఒప్పనే, మా పార్టీలో ఆ స్వేచ్ఛ ఉంటది, మా ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంటది. నేను కన్సర్న్ టు ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక కాంగ్రెస్ కార్యకర్తగా వాళ్ళ ఆవేదనలో, ఆవేశంలో వాళ్ళు అనేటువంటి మాటలను కూడా నేనేం దాన్ని నెగిటివ్ గా తీసుకుంటలేను. డెఫినెట్ గా నేను ఐ విల్ బ్రింగ్ ఇన్ టు ద కైండ్ నోటీస్ ఆఫ్ సీఎం అండ్ ద సీఎం ఈజ్ ఓన్లీ ద కన్సర్న్ మినిస్టర్ ఫర్ ద ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి గారితో చెప్పి, నేను మొన్న కూడా చెప్పానండి, 2 బకాయిలు
ఒకటి ఉద్యోగస్తుల బకాయిలు, 2 విద్యార్థుల బకాయిలు. ఉమ్, ఈ రెండింటిని వెంటనే ఎంత ఉంటే అంత ఒకే పద్ధతోటి మొత్తం క్లియర్ చేయాలని నేను గతంలో కూడా ఏదో ఇంటర్వ్యూలో నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఉమ్, రిటైర్డ్ ఉద్యోగులు వీళ్ళందరికి సంబంధించినటువంటి పేమెంట్స్ ఏవైతున్నాయో వాటిని, అండ్ అంతకన్నా ముందే విద్యార్థుల యొక్క ఈ 800 కోట్లలో నేను అనుకోవడం 1/4 ఓన్లీ ఫర్ ది ముందు అట్లీస్ట్ ఈ నాన్ ప్రొఫెషనల్ కాలేజ్ ఒకసారి చేయండి. ప్రొఫెషనల్ కాలేజ్ లో ఏంటంటే కాలేజ్ వైజ్ ఇవ్వచ్చు, మనం కాలేజ్ వైజ్ లేదు సార్, దీంట్లో కూడా కేటగిరీ చేయండి కాలేజ్. సారీ టు ఇంటరప్ట్, దీంట్లో కూడా ఒక అలిగేషన్ వస్తుంది సార్. దీంట్లో కూడా అలిగేషన్స్ ఏమొస్తున్నాయి అంటే ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ ఎమ్మెల్యేలో వాళ్ళ మంత్రుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి కాలేజీలకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ ప్రాతిపదికన వాళ్ళు ముందు చేసుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి కాలేజీలకు ముందు ఫండ్స్ రిలీజ్ చేసుకుంటున్నారు. తద్వారా మిగతా కాలేజీలకు కూడా జాప్యం జరుగుతుంది, మాకు ఇబ్బంది వస్తుందని చెప్పేసి కాలేజీ యాజమాన్యాల దగ్గర నుంచి కూడా కంప్లైంట్ ఉంది. వాళ్ళు రిలేటెడ్గా ప్రభుత్వంతోనో లేదంటే ఆ వ్యక్తులతో లైజనింగ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఫండ్స్ రిలీజ్ చేసుకుంటున్నారు అనేది. ఇట్లా ఓకే అది జరగకుండా నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ priority goes to the non-professional colleges. Okay. Then come to the budget schools, colleges. ఇప్పుడు సిబిఐటి, ఎంబిఐటి, ఎంయుఎస్ఆర్ ఇట్లాంటివి ఉన్నాయనుకో, పెద్ద పెద్ద కాలేజీలు. ఇప్పుడు అది మన కోటుకుపోయిన కాలేజీలలో ఇవన్నీ ఉన్నాయి. ఈ కాలేజీలన్నీ కూడా ఈ దారిన కాకుండా దొడ్డి దారిన వాళ్ళకు కావాల్సిన డబ్బు వస్తుందండి, వాళ్ళకి ఇవ్వకపోయినా కూడా నడుస్తుంది వాస్తవంగా. అట్లానే అక్కడ ఉన్న విద్యార్థులు అన్యాయం అంటలేను, కానీ ప్రియారిటీ వైజ్ మామూలుగా నడిచేటువంటి కాలేజీలు ఉన్నాయో చిన్న కాలేజీలు కేటగిరైజ్ చేయమంటున్నాయి. ఏబిసిడి కేటగిరీ చేసేసి ద టాప్ కాలేజ్ ఏవైతున్నాయో వాళ్ళకి తర్వాత ఇచ్చినా కూడా ద లోవర్ కాలేజ్ ఏవైతున్నాయో బడ్జెట్ కాలేజెస్ వాటికి ముందు ఇచ్చేటువంటి, అంటే అవన్నీ కూడా గుర్తించవచ్చు, దానికి అది పెద్ద సమస్య కాదు. విద్యారంగంలో ఉన్నటువంటి నిపుణులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. మొన్న ఆకుపల్లి మురళి గారిని వేసినారు. అట్లాంటిది ఒక కమిటీ వేసినట్టు ఏదంటే వేటికి ఫస్ట్ ప్రియారిటీ, ఒకటి సెకండ్. ఫస్ట్ ప్రియారిటీ అయితే నాన్ ప్రొఫెషనల్ కాలేజ్ సార్, దానికి ప్రొఫెషనల్ కాలేజ్. దాంట్లో ప్రొఫెషనల్ కాలేజ్ లో కూడా 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు డొనేషన్ తీసుకున్నటువంటి సిబిఐటి లాంటి కాలేజీలకు, ఎంబీఎస్ఆర్ లాంటి కాలేజీలకు కాకుండా చిన్న కాలేజీలు ఏవైతున్నాయో బడ్జెట్ కాలేజెస్ ఉన్నాయో వాటికి తీర్చినట్టేది ఉంటే అక్కడ ఎక్కువ విద్యార్థులు బాగుపడే అవకాశం ఉంటుంది. పెద్ద కాలేజీలలో డబ్బులు ఉన్న ఎక్కువ పోతున్నారు, డబ్బులు ఎక్కువ మేనేజ్మెంట్ పెట్టి కట్టుకొని పోతున్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి ఈ విద్యార్థుల యొక్క మనోవేదనను, వాళ్ళ యొక్క డిమాండ్ను నా డిమాండ్ గానే, ప్రజల డిమాండ్ గానే నేను ముందుకు తీసుకెళ్తాను. డెఫినెట్ గా మా ప్రభుత్వానికి ఎక్కడ కూడా దురుద్దేశం లేదు. ఆర్థికమైనటువంటి ఉన్నప్పటికీ కూడా ఫీజు రద్దు చేయాలనే దురాలోచన అర్థం చేసుకోకూడదు. ప్రయారిటీ క్రమం అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి రామకృష్ణారావు లాంటి వాళ్ళు మిస్గైడ్ కూడా చేస్తారండి. ఆ మిస్గైడ్ చేస్తున్న ఆఫీసర్స్ కూడా ఉన్నారు. నేను ఆఫీసర్స్ కు నేను హెచ్చరిక చేస్తున్నా, ఇది ఒక ప్రజా ఉద్యమంగా, ఒక తిరుగుబాటుగా మారకముందే, ప్రభుత్వానికి బదనం రాకముందే ఆ యొక్క ఆఫీసర్స్ కళ్ళు తెరిచి ఇమ్మీడియట్ గా ఫీజు రియంబర్స్మెంట్ టోటల్ క్లియర్ చేసి, అట్లాగే ఉపాధ్యాయులు అది మన ఎంప్లాయీస్ కి సంబంధించిన రిటైర్మెంట్ బకాయిలన్నింటిని కూడా ఇమ్మీడియట్ గా ఒక ఎదుటనే ఇలా విడతల వారీగా రేపింత మాపింత అనే ఆ కేసీఆర్ స్టార్ట్ చేసినటువంటి పద్ధతినే మనం ఫాలో కావడం సమంజసం కాదు. విడతల వారికి కాదు, ఒక్క విడతలోనే రియంబర్స్మెంట్ అండ్ ది బకాయిలు ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిస్ లను తీర్చాలని నేను డిమాండ్ చేస్తున్నా అనుకోండి. నేను స్వీకరిస్తున్నది, నేను ప్రభుత్వ దృష్టికి ఇమీడియట్ గా తీసుకెళ్తున్నా, ప్రభుత్వ ప్రతినిధిగా, ఈ పార్టీ ప్రతినిధిగా. అల్టిమేట్ గా పార్టీ బదనాలు అవుతాను, పార్టీ బాగుండాలనేది. పార్టీ మీరు యాక్సెప్ట్ చేశారు, తప్పు జరుగుతుందని యాక్సెప్ట్ చేశారు మీరు దీనికి సంబంధించి. స్వాతి గారు, ప్రభుత్వం సైడ్ నుంచి మిస్టేక్స్ ఉన్నాయి.